ఈ కుట్రలు చేశారని చెప్పేసి మనం చెప్పొచ్చండి. ఎందుకంటే పెద్దకాపురం, కొల్లిపర్రు, చిన్నకాపురం, దుంపగడప, ఆకువీడులో ఇది పెద్దపేట అనే ఏరియా అండి. ఈ ఏరియాలకు సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే ఇట్లా మత మార్పిడి చేసుకున్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు పక్కన దారుణాలు పాల్పడేటట్టుగా చేశారు. దానిలో భాగంగానే నిన్న ఆ లోకల్గా ఉండే వాళ్ళకన్నా ఇక్కడ జరుగుతుంది మొత్తం పూర్తిగా పరిణామాలు. అక్కడ ఏం జరిగిందంటే శాంతి భద్రతలు విఘాతం చేసేటట్టుగా పోలీసులను కూడా తోసేసి దాంట్లో మా జనసేన నాయకులు ఇంతకుముందు ఇదే ప్రైమ్ లైన్లో మీ సమక్షంలోనే ఒకసారి డిబేట్లో పాల్గొన్నారు. చాలా దారుణంగా మేకుతో కొట్టారండి ఆయన్ని. మేకుతో తల మీద కొట్టారు. ఇంకో సాయి అనే అతన్నేమో కత్తులతో ఈపు మీద కొట్టారు. అవన్నీ విజువల్స్ అని మీరు చూస్తూ ఉండంటే చాలా దారుణంగా ప్రవర్తించి అసలు చక్కగా మేకులు కొట్టి మళ్ళీ అట్లా కొట్టాలన్న ఆలోచన ఎవరు పెట్టారో, అటువంటి చిన్న వయసు ఉన్న వ్యక్తుల్ని ఇట్లా ఎందుకు ప్రేరేపించారు అనేది ఇక్కడ పూర్తిగా అక్కడ పోలీసు వారికి కూడా అర్థమవుతుంది. దీని వెనకాల ఒక వ్యక్తో శక్తో కాదు, ఒక పెద్ద నాయకులే దీన్ని రాజకీయం చేయదలుచుకున్నారన్న కోణంలో దీన్ని ఇప్పుడు కూడా చూస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికీ కూడా పలు సెక్షన్ల మీద 61, 109, 308, 115, 118, 196 ఒకసారి అది ఎఫ్ఐఆర్ ఒకసారి ప్లే చేయమని చెప్పండి. 189, 126 ఇవన్నీ 190 BNS సబ్సెక్షన్స్ కింద ఇట్లన్నిటికి కూడా వర్తించే విధంగా పలు సెక్షన్లు పెట్టారు. అంటే ఇవన్నీ ఎట్లా చూసుకుంటారంటే అక్రమ సమూహంగా కానీ ఇట్లాగా మత ఘర్షణలకు సంబంధించి ప్రేరేపించడం కానీ, హత్యాయత్నం చేయడం కానీ, గాయపరచడం కానీ, ఇట్లాగా బెదిరింపులు చేయడం కానీ. ఎందుకంటే బెదిరింపులు అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే నేను రఘురామకృష్ణరాజు గారు వచ్చినప్పుడు చంపేయండ్రా అని ఒక వ్యక్తి మద్దా నరేష్ అనే అతను అక్కడ చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తీసుకోవడం కూడా ఏంటంటే ఆ లోకల్గా ఉన్న వ్యక్తులు కూడా కాదు, వీళ్ళంతా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి. ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం కూడా వీళ్ళు దీని వెనకాల ఉన్న కుట్రకోణం ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి అహోరాత్రులు ఇప్పుడు రాత్రికి కూడా నిద్రారాలు మానేసి కూడా ఇప్పటి వరకు కూడా అరెస్టులు జరుగుతున్నాయంటే 57 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారండి. రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ విషయంలో నాకు 24 గంటల్లో నాకు ఖచ్చితంగా దీని వెనకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాకు ఖచ్చితంగా తెలిసి తీరాలని చెప్పేసి ఆయన కూడా ప్రతి గంటకు కూడా పోలీస్ స్టేషన్కి అప్డేట్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇట్లా ఏంటంటే ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఏమైపోయిందంటే నాయకుల మీద కులముద్ర వేయడానికో, నాయకులకి ఒక మతరంగు పొలవడానికో ఈ విధంగా కొంతమంది శక్తులు అయితే పనిచేస్తున్నాయనే విషయం అయితే అర్థమవుతుంది. ఇది ప్రధానంగా మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారినే సనాతని అని పలుసార్లు అవహేళన చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఎందుకంటే ఈ మాట నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పెద్దపేట అనేది ఉన్నది కూడా వైసీపీకి కంచుకోట, ఆకువీళ్ళు. అక్కడ నిన్న దాడి పాల్పడింది కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు. అండ్ ఈ మాట నేను ప్రధానంగా ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని అదే గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి చిన్న